దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క కృప చొప్పున ఈ ఉదయకాలమందు మరి ఒకసారి మనం దేవుని మాటలను వినడానికి దేవుడు మనకు ప్రశస్తమైన సమయమును అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మార్నింగ్ మెడిటేషన్లో మనందరం కూడా బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 8లోని చివరి వచనాలను ధ్యానం చేద్దాం. లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ని మనం చూస్తున్నాం. సో ముందుగా మనం దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి ముందుగా ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంతకు మా ప్రియులు మేము రావడానికి కృప చూపించారు. అయోగ్యులము ప్రభువా, మమ్మలను మీరు దర్శించి యోగ్యులనుగా చేయండి. మాలోని ప్రతి విధమైన అవిధేయతను మాకు చూపించండి. వినగలిగిన హృదయము, వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత కొద్ది కాలంగా మనం లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ని బుక్ ఆఫ్ ప్రావర్బ్స్లో నుంచి ధ్యానం చేస్తున్నాం. చివరి వచనాలలోనికి వచ్చేసాము. ఈ సెకండ్ స్పీచ్లో 33వ వచనం వరకు మనము ఆల్రెడీ ధ్యానం చేశాము. దేవుని యొక్క మాట వినాలి అని 32వ వచనం చెప్తుంది. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. వినడం అనేది అది చాలా మంచి స్కిల్ అని చెప్పాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం దేవుని గురించిన, క్రీస్తుని గురించిన మాటను బట్టి కలుగుతుంది అని రోమీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నారు. ఇంకా రోమన్స్ చాప్టర్ 10లో ఇంకా కొన్ని మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. విననటువంటి వారిని గురించి దేవుడు ఏ విధంగా తన చేతులు చాచి పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనకు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. బుక్ ఆఫ్ ఐజాయాలో నుంచి చాప్టర్ 65 వర్స్ 2 to 5 మనం చదువుకుంటే ఈ మాటలు కనిపిస్తాయి. ఏమంటున్నాడు? నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. This is written in the book of Isaiah chapter 65 verses 2 through 5 onwards. So అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. He is stretching out his hands for the people who are not listening to him. This morning the Lord is stretching out his hands to the people who are not listening to him, and he says, listen to me. నా మాటలను ఆలకించండి, నా మార్గములను అనుసరిస్తే మీరు ధన్యులవుతారు అని చెప్తూ ఉన్నాడు. 33వ వచనం, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. జ్ఞానం కావాలంటే దేవుని యొక్క మాట మనం వినాల్సి ఉంటుంది. హియర్ ఇన్స్ట్రక్షన్ అండ్ బీ వాయిస్, డు నాట్ నెగ్లెక్ట్ ఇట్ అని చెప్తూ ఉన్నాడు. నిన్న మనం మాట్లాడుకున్నాము, నేను నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నీవు చేయాలి అని యెహోషువ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. అలాగే మనకు కీర్తన గ్రంథంలో దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అని మొదటి 3 వచనాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇఫ్ వి రిఫ్యూజ్ టు అబాయిడ్, we will be led astray. మనం నిరాకరించినట్లయితే దారి తొలగిపోతాము. దారి తొలగిపోయినప్పుడు ఈ లోకంలో కలిసిపోతాం. దేమాలాగా తిమోతికి రాస్తున్నప్పుడు 2వ పత్రిక 4:10లో చెప్తూ ఉన్నాడు. దేమా లోకమును ఆశించాడు, అందుకనే వెళ్ళిపోయాడు, మినిస్ట్రీని వదిలిపెట్టేశాడు, అపోస్తలుడు పౌలుని కూడా వదిలిపెట్టేశాడు. అందుకని మనం నిరాకరించినట్టయితే we will be going astray, దారి తొలగిపోయే వారంగా ఉంటాం. 34వ వచనం చదువుదాం.
అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. సో వాచింగ్ డైలీ అట్ మై గేట్స్, వెయిటింగ్ బిసైడ్ ద డోర్స్, అండ్ దోస్ హూ సబ్మిట్ టు గాడ్లీ విజ్డమ్ ఆర్ బ్లెస్డ్. దేవుని జ్ఞానము నాకు ఎవరైతే విధేయులుగా ఉంటారో, దేవుని జ్ఞానమును అంగీకరించే వారిగా ఉంటారో వారు ధన్యులుగా జీవిస్తారు అని చెప్తున్నాడు. మానవులు అనేకమైన చోట్ల ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. కొందరైతే పర్సనల్ రిలేషన్షిప్స్లో వెతుకుతూ ఉంటారు, కొందరు సక్సెస్లో సంతోషం కలుగుతుంది అనుకుంటారు, కొందరు ఇహలోక సంబంధమైన ఆస్తిపాస్తులు ధనమును సంపాదించుకున్నట్లయితే మనకు సంతోషం కలుగుతుంది అనుకుంటారు, కొందరు పేరు ప్రఖ్యాతులు కావాలని, నేమ్ అండ్ ఫేమ్ కావాలని, పాపులారిటీ కావాలని అనుకుంటారు. ఇంకా కొంతమంది అక్రమంగా జీవించడంలో ఆనందం ఉంటుంది అని అనుకుంటారు. కానీ శాశ్వత ఆనందం యేసు క్రీస్తు ప్రభువులోనే ఉంటుంది. The true joy is in keeping his commandments. John chapter 15 verses 10 and 11లో 15వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలలో చెప్తూ ఉన్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని నా ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ అందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నారు? మీ అందు నా సంతోషం ఉండవలెననియు, దేవుని యొక్క సంతోషం మనలో ఉండాలని, ఆ సంతోషం పరిపూర్ణం కావాలను అని ఈ సంగతులను మీకు చెప్తున్నాను అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. అపోస్టల్ పాల్ యొక్క ప్రిజన్ ఎపిస్టిల్స్లో ఫిలిపియన్స్, ది ఎపిస్టిల్ ఆఫ్ ఫిలిపియన్స్ ఒకటి. సో ఫిలిప్పీ పత్రికలో అపోస్టల్ పాల్ జైల్లో ఉన్నాడు, అనగా గృహ నిర్బంధంలో ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆనందంగా రాస్తూ ఉన్నాడు లేఖనం. అందరినీ కూడా ప్రభువునందు ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు. 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు, మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఇహలోక సంపదల యందు ఆనందం కాదు, వ్యక్తిగత సంబంధాలలో ఆనందం కాదు, అక్రమమైన జీవితంలో ఆనందం కాదు, ఇంకా మనకు వచ్చేటువంటి సక్సెసెస్లో సంతోషం కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించటంలో ఆనందం కాదు. ఆల్ దీస్ ఆర్ టెంపరరీ హ్యాపీనెస్. ఇవన్నీ కూడా శాశ్వత కాలం ఉండేవి కాదు, కొంచెం కాలం మాత్రమే ఉంటాయి. దే విల్ ఫేడ్ అవే. అందుకే శాశ్వతమైన ఆనందం కావాలంటే మనం చేయవలసింది దేవుని మాటలను వినాలి, వాటి ప్రకారంగా నడుచుకోవాలి అని ఇక్కడ జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు. సో అవర్ జాయ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఇండిస్ట్రక్టిబుల్ అండ్ లాస్టింగ్. అది ఎవ్వరు కూడా తీసివేయలేని ఆనందం. అందుకే అపోస్టల్ పాల్ని ఈ ఫిలిప్పీ పట్టణంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు తనను పట్టుకొని వెళ్ళి ప్రిజన్లో పడేసేశారు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఈ విషయం మనం చదువుకోవచ్చు. ఆయనను తరువాత సైలస్ని, పౌలును, సీలను ఇరువురిని కూడా ఏం చేశారంటే, let us see verse 19 of chapter 16. అక్కడ ఒక చిన్నది ఉంది. ఆమెలో నుంచి ఒక దయ్యాన్ని, పైథాన్ అనే దయ్యాన్ని వదిలిపెట్టి పొమ్మని యేసుక్రీస్తు నామంలో అపోస్టల్ పాల్ ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యం ఆ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు.
అక్కడ న్యాయాధిపతులు అని చెప్తున్నారు, కానీ వారు న్యాయాధిపతులు కాదు, అన్యాయాధిపతుల్లాగా విచారణ లేకుండానే వారు వారి యొక్క వస్త్రములను లాగివేసి బెత్తములతో కొట్టాలి అని ఆజ్ఞాపించారు. వాళ్ళని చాలా దెబ్బలు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలి అని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఇంతలా కొట్టి వారిని తీసుకొని వెళ్ళి చెరసాలలో పెట్టినప్పుడు ఆ ఆజ్ఞను పొందిన చెరసాల నాయకుడు ఏం చేశాడు? వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు కొండ వేసి బిగించారు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా ఆనందంగా ఉంటారా? దేవుణ్ణి స్తుతిస్తారా? అదే పరిస్థితి మన జీవితంలో మనకు సంభవిస్తే అపోస్తలులు పౌలు అండ్ సైలస్ లాగా మనం దేవుని స్తుతించి ఆరాధించగలుగుతామా? మధ్యరాత్రిలో లేచి వీళ్ళు అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నారు. అప్పుడు ఎంత సంతోషంగా వారు చేసిన దానికి, దేవుని స్తుతించుచున్న దానికి దేవుడు అక్కడ ఒక భూకంపాన్ని కలిగజేశారు. ఆ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు. అయితే మనం ఇక్కడ మాట్లాడుకునేది ఆనందం ఎందులో దొరుకుతుంది? దేవుని స్తుతించడంలో ఆనందిస్తున్నారు. వీరు బాధపడటం లేదు. వారిని కొట్టినందుకు కానీ, లేదంటే చెరసాలలో వేసినందుకు కానీ, లేదు అంటే వారికి బొండ వేసి బిగించినందుకు కానీ ఏమాత్రమును బాధపడక వారు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వీరేంటిది అసలు ఇట్లాగా అని చెప్పి అప్పుడు చెరసాల నాయకుడు అక్కడ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వీరిని చూచి దానిని బట్టి అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని ఫిలిపియన్ జైలర్ని రక్షించడానికి, తన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఈ విధంగా అపోస్తలులు పౌలు అండ్ సైలస్ని ఉపయోగించుకున్నారు అనేది తర్వాత మనకు అర్థమవుతుంది. సో పరిస్థితులలో నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, తరువాత విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అందుకే అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. యేసుక్రీస్తులోనే మనకు శాశ్వతమైన ఆనందం ఉంటుంది. మనం అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఎంతమంది దేవుని యొక్క ద్వారబంధముల యొద్ద ఉండి నేర్చుకోవాలని అనుకుంటున్నారు? భక్తిహీన గుడారంలో నేను ఉండటం కంటే 84వ కీర్తనలో మనం చూస్తాము, 84 సామ్ 84లో ప్రధాన గాయకునికి కోరహ కుమారులు రాసిన కీర్తన ఇది. ఇందులో ఏమంటున్నాడు? 10వ వచనం చూద్దాం. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టం. ఏమంటున్నాడు? నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టము అని అంటున్నాడు. ఎందుకంటే హీ నోస్ ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం కోసం, అక్కడున్నటువంటి శాశ్వత ఆనందాన్ని అనుభవించడం కోసం ఈ కోరహు కుమారులు భక్తిహీనుల గుడారంలో కాకుండా దేవుని యొక్క మందిర ద్వారం వద్ద ఉండడం వారికి ఇష్టమని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ లేడీ విజ్డమ్ ఏం చెప్తూ ఉంది? నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎందుకంటే యూ విల్ గెట్ ద పీస్ ఆఫ్ ద లార్డ్. You will receive the peace of the Lord, or you will experience the peace of the Lord in His sanctuary, in His presence. 35వ వచనం, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. So whoever finds me finds life. And also here he talks about the favor. యెహోవా కటాక్షం వానికి కలుగును.
దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? యేసుక్రీస్తు ప్రభువు మానవావతారిగా ఎందుకు వచ్చారు అని అంటే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. జాన్ చాప్టర్ 10:10లో యేసు ప్రభువే చెప్తూ ఉన్నారు. 10:10లో దొంగను గురించి, దొంగలైతే దోచుకోవడానికి వస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆయనను కనుగొన్నప్పుడు మనకు when we find him, we understand that we are the heirs of eternal life. కాబట్టి నిత్య జీవమునకు మనం వారసులము అవుతాము, మనం అయ్యాము అన్న సంగతిని మనం అర్థం చేసుకోగలుగుతాం. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 11 నుంచి 12 వరకు జాన్ ఏం చెప్తున్నాడో చూద్దాం. జాన్ ఆ సాక్ష్యం ఏదనగా, I will also read verse 10. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. ఆ జీవం ఆయన కుమారుని యందున్నది. Where is it? It is in his son, Christ Jesus. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరించువాడు, whoever accepts him will have life, జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు, one who rejects him, జీవం లేనివాడే, జీవం లేనివాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో జాన్ అసలు ఎందుకు ఈ గాస్పుల్ని రాశాడు, ఆర్ ద పర్పస్ ఆఫ్ ద గాస్పుల్ మనకు రాస్తూ ఉన్నాడు. జాన్ చాప్టర్ 20:30లో చూస్తే 20:30 ఆఫ్ జాన్, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. దిస్ ఈస్ ద సమ్మరీ స్టేట్మెంట్ ఆఫ్ జాన్, ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్. నాయందు ఆయన నామమందు జీవం పొందునట్లుగా. సో దేర్ ఈస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. సో whoever accepts him, whoever has him, ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ఫేవర్ని పొందగలుగుతారు. దేవుని యొక్క ఫేవర్ని, యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటున్నాడు. Whoever fails to find me, he wrongs with his soul అని ఉంటుంది ఇంగ్లీష్లో. He wrongs with his soul. తనకే హాని చేసుకుంటున్నాడు, తనకే హాని చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పాడు కదా 5వ అధ్యాయం 12వ వచనంలో, మనము ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచలేదో అతని దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. He doesn't have life. కాబట్టి ఆయనను అంగీకరిస్తేనే మనకు జీవం, నిత్య జీవం. That's what Lady Wisdom says. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటున్నాడు. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. మరి యేసుక్రీస్తు ప్రభువును కనుగొన్నావా నీవు? యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవమును అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి వచ్చారన్న విషయాన్ని నమ్ముచున్నావా? నమ్ముతుంటేనే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటేనే నీకు జీవం.
యేసుక్రీస్తు ప్రభువుని నిరాకరించావంటే నీవు మరణాన్ని అపేక్షిస్తున్నట్టు, మరణాన్ని స్నేహించుచున్నట్లు. సో మన ఉనికిలో ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఒక ప్రాముఖ్యమైన ఎంపిక. వీ హ్యావ్ టు చూస్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. సో ఇట్ ఈస్ వైజ్ టు చూస్ లైఫ్, బట్ మెనీ చూస్ sin and thereby they choose death. అందుకే ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయం 19-20 వచనాలు చూసినట్టయితే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, మోసెస్ మాట్లాడుతున్నాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు, అంటే మీలో లైఫ్ ఉండాలంటే నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. సో మన ముందు జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం ఇవి ఉన్నాయి. ఆ భూమి ఆకాశములు మన మీద సాక్షులుగా ఉన్నాయి. మనం ఎవరిని కోరుకుంటాము అనేదే ప్రశ్న. జీవాన్ని కోరుకోమని, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. అలా కనుక మనం కోరుకోకపోతే మనం మరణాన్ని స్నేహించే వారంగా ఉంటాము. మరణం అంటే we have 3 kinds of death. Number 1 is physical death, number 2 is spiritual death, and number 3 is eternal death. మొట్టమొదటిగా ఈ భౌతిక సంబంధమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం, శాశ్వత మరణం, ఎటర్నల్ డెత్. 9వ అధ్యాయంలో హెబ్రీయులకు రాస్తున్నప్పుడు హీబ్రూస్ చాప్టర్ 9:27లో ఫిజికల్ డెత్ మనలను సెపరేట్స్ ద బాడీ ఫ్రమ్ ద సోల్. 9:27 మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. The soul will be separated from the body. సో మనకు జెనసిస్ చాప్టర్ 5లో చూసినట్టయితే ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం, చాలా కాలం బ్రతికినటువంటి వారి యొక్క లిస్ట్ మనకు కనిపిస్తుంది. అందరు కూడా చనిపోయినటువంటి వారే. అన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా అందరు చనిపోయారు, ఎక్సెప్ట్ ఈనక్, హానోక్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పాపం వలన వచ్చు జీతం మరణం కదా, అకార్డింగ్ టు రోమన్స్ చాప్టర్ 6:23. కాబట్టి అక్కడ అందరు కూడా మరణించినటువంటి వారే. ఈ లోకంలోనికి మరణం ఒక మనుష్యుని ద్వారా వచ్చింది. ఆ ఒక మనుష్యుని ద్వారా వచ్చిన మరణమును let us see 5:12 of Romans. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణమును ఈ లోకంలోనికి ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. మరణం అందరికీ కూడా సంప్రాప్తమైంది. అయితే మనకు ఒకని 19వ వచనం ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించిన ఆయనను పాపం మరణం ఆధారం చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది అని చెప్తూ ఉన్నాడు. సో మనల్ని పాపం నాకు దాసులుగా ఉండకుండా చేయడం కోసం మనం
దేవుని యేసుక్రీస్తు ప్రభుతో కూడా మనం సిలువ వేయబడాలి అంటే ఆయనను మనం అంగీకరించాల్సి ఉంటుంది. దెన్ ఈ ఫిజికల్ డెత్ వచ్చినప్పటికీ కూడా మనం స్పిరిచువల్గా బ్రతికి ఉంటాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తూ ఉంది? మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఈ unbelievers, all unbelievers existing in this world, they are in spiritual death, the state of spiritual death. సో వీరందరినీ కూడా ఆయన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారందరినీ బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించారు. ఆయన మనలను రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టారు. ఆ సిలువ కార్యమును అంగీకరించినట్లయితే మనం జీవాన్ని ప్రేమించే వారంగా ఉంటాం, జీవాన్ని కనుగొనే వారంగా ఉంటాం, మనకి మనం హాని చేసుకునే వారంగా ఉండం, ఆయన యందు అసహ్యపడే వారంగా ఉండం, మరణాన్ని స్నేహించే వారంగా ఉంటాం. ఇటర్నల్ డెత్ గురించి రెవల్యూషన్ చాప్టర్ 20లో మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12 నుంచి 15 వరకు చూద్దాం. 12 నుంచి 15 వరకు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట్టు చూచింది. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంత అయిపోయిన తర్వాత ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. అగ్నిగుండంలో పడవేయబడెను. సో the one who does not accept Christ Jesus ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలోనికి వెళ్తారు. అందుకని it is wise to trust in the Lord Jesus Christ and thereby pass from death to life. మనం చేయవలసినది ఏమిటి అనంటే 1 John chapter 3 verse 14 చూద్దాం. 1 John chapter 3 verse 14లో 3వ అధ్యాయం 14వ వచనం, సహోదరులారా మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. మనం మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాము. we have to pass from death to life. కాబట్టి మరణం నుంచి జీవంలోనికి దాటిపోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించిన వారంగా ఉండాలి. లేదు అంటే మనం మరణాన్ని స్నేహించే వారంగా ఉంటాము. దెన్ we will also have, if we do not accept him, we will be thrown into the lake of fire అని ఇప్పుడు Revelation chapter 20లో చదువుకున్నాం. So there are two things before us, జీవము మరణము, ఆశీర్వాదం శాపం మన ముందు ఉన్నాయి. ఏది చూస్ చేసుకుంటాం అది మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ దేవుడు ఎవరిని కూడా ఫోర్స్ చేసేవాడు కాదు. నీకు కావాల్సింది నీవు చూస్ చేసుకోవచ్చు. ఏది కావాలో నీవే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ డన్ బై ఎనీ ఫోర్స్. కాబట్టి దౌర్జన్యం ఏమీ లేదు. ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఏది కావాలి అనేది చూస్ చేసుకోవడం నీ డిసిజన్ మీదనే ఆధారపడి ఉంటుంది, నీ చిత్తం మీదనే ఆధారపడి ఉంటుంది. సో దిస్ మార్నింగ్ జ్ఞానం ఘోషిస్తూ ఉంది, జ్ఞానం మాట్లాడుతూ ఉంది. అనుదినం నా గడప యొద్ద కనిపెట్టుకొని ఉండండి, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినండి, మీరు ధన్యులవ్వండి. నన్ను కనుగొంటే మీరు జీవమును కనుగొంటారు. దేవుని యొక్క కటాక్షం మీకు కలుగుతుంది. ఎవరైతే తనను కనుగొనరో వారు తమకు తామే హాని చేసుకుంటారు, మరణాన్ని స్నేహిస్తారు. జీవమా మరణమా? వాట్ విల్ యూ చూస్? లెఫ్ట్ ఓవర్ టు యూ. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ లోకంలోనికి పాపం ఒక మనుష్యుని ద్వారా ప్రవేశించింది.
అయితే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. ఎలా అయితే మరణము ఒక మనిషిని ద్వారా ప్రవేశించిందో అలాగే నిత్య జీవమును అనుగ్రహించడానికి మానవ రూపంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి సిలువలో మరణించారు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు మేము సిలువ వేయబడినట్లయితే మేము జీవంలోనికి దాటిపోయే వారంగా ఉంటాము అని మీ వాక్యం సెలవిస్తుంది. తండ్రి, ఈ పాపపు లోకంలో మేమందరం కూడా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన మా కొరకు చేసిన సిలువ త్యాగమును మేము మా జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకొని జీవంలోనికి, మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోయే వారంగా ఉండునట్లు ఈ ఉదయకాలమందు మీ మాటలను వింటున్న వారందరితో కూడా మీరు మాట్లాడి ప్రభువా ఒక రైట్ డిసిజన్ని వారి యొక్క జీవితములలో తీసుకొనున్నట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. డెసిషన్ ఈజ్ యోర్స్. నిర్ణయం మీదే. మరణం కావాలా, జీవం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా అనేది నిశ్చయించుకోండి. అందుకు దేవుడు మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.